హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చామదుంపల ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఈ ఫ్రై బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. వీటిని పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటాయండి. అయితే ఈ ఫ్రై ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బాగా చిన్న సైజులో ఉన్న చామదుంపల్ని అరకిలో తీసుకున్నానండి. వీటిని కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి దుంపలన్నింటికి ఇలా తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మీకు నచ్చితే దీనిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవేమీ వేయలేదండి. తాలింపు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత చామదుంపల్ని ఆయిల్లో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్రైకి దుంపలు పెద్ద సైజు కాకుండా ఇలా అన్ని చిన్న సైజు తీసుకుంటే చాలా బాగుంటాయండి. అంతేకాకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. దుంపలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మీకు నచ్చితే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ ఫ్రైలో ఏ పొడులు లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కొత్తిమీర వేసి కాసేపు వేగనివ్వాలి. ఇంతేనండి, ఎలాంటి పొడులు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ చామదుంపల ఫ్రై మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ ఫ్రై మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.